నమస్తే, వెల్కమ్ టు విఎస్టీ టీవీ. బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి గారు రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకోవడానికి, అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం విబిజి రామ్జీ గురించి అవగాహన కల్పించడానికి రాష్ట్రమంతా గ్రామీణ ప్రాంతాల పర్యటన చేస్తుంది. అక్కడ వివిధ గ్రామాల పర్యటనలో భాగంగా గుమ్మలదిబ్బ ప్రాంత రైతులను, రైతు కూలీలను కలిసి వారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. వారికి విబిజి రామ్జీ గురించి అవగాహన కల్పిస్తూ ఉపాధి హామీ పథకం కేంద్రం రద్దు చేసిందంటూ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని అమాయకంగా నమ్మవద్దని, ఇంతకు ముందున్న మన్రేగా పథకంలో ఉన్న ఇబ్బందుల్ని సవరిస్తూ రైతులకు మరింత మేలు చేకూర్చే విధంగా ఆ పథకాన్ని విబిజి రామ్జీగా పునరుద్ధరించడం జరిగిందని, పని దినాలను 100 నుంచి 125కి పొడిగించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ దినాలకి ఆటంకం కలగకుండా 60 రోజుల విరామం ఉంటుందని, ఇదంతా ప్రధాని మోదీ గారు రైతుల కోసం, వారి మేలు కోసం ఎంతో ఆలోచించి తీసుకొచ్చిన మార్పు అని తెలియజేయడం జరిగింది. వారి ప్రసంగం విన్న రైతులు, రైతు కూలీలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కుమారస్వామి గారితో పాటు కిసాన్ మోర్చా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు సన్నకంటి సీనయ్య, ప్రధాన కార్యదర్శి సురేంద్రనాథ్ రెడ్డి, కార్యదర్శులు వినయ్ నారాయణ, నాగరాజు, శరత్ కుమార్, జిల్లా అధ్యక్షులు తిరకాల మోహన్ బాబు, ప్రధాన కార్యదర్శులు హర్షవర్ధన్, గాదిరాజు చక్రవర్తి, మండల అధ్యక్షులు నెల్లూరి రమణారెడ్డి, బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ మరిబోయిన అనిత, ఎస్టీ మోర్చా కత్తిమణి, బీజేపీ సీనియర్ నేత మునిరత్నం నాయుడు, కోవూరు మండలాధ్యక్షులు పొలిశెట్టి సుబ్బారావు, ఇతర మండల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొనడం జరిగింది. వ్యవసాయం చేసుకునే సమయంలోనే రైతు కూలీలకు కూడా ఈ పని ఆహార పథకం రోజులు ఉండటం వల్ల రైతులకి ఈ కూలి వచ్చే ఎవరైతే పేద కూలీలు ఉంటారో అటు పని ఆహార పథకానికి వెళ్ళకపోతే జాబ్ కార్డు పోతుందేమో, రైతు దగ్గరికి పనికి వెళ్ళకపోతే వీరు మరొకసారి మన పిలవరేమో అని ఆలోచనతో కూలీలు సతమతమయ్యే పరిస్థితి. అందుకోసం నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి ఏం చేశారంటే, దీన్ని వ్యవసాయం పని దినాలు లేని రోజుల్లో, ఇప్పుడు మనకి జిల్లాలో ఇప్పుడు కోతలు స్టార్ట్ అవుతాయి. త్వరలో కోతలు స్టార్ట్ అవ్వగానే ఇవాళ ఉదోరుగిట్లాగా కుప్పలేసి నూర్చే పరిస్థితి లేదు కాబట్టి మిషన్లు వచ్చి కట్ చేసుకొని మిల్లకు తోలుకుంటాం. అంటే సుమారుగా 1 నెల 2 నెలల పాటు వ్యవసాయ పనులు ఉంటాయి మనకి. మళ్ళీ రెండో పంట వేస్తాము, ఆ పంట వచ్చే సమయంలో కూడా కూలీలకు పని ఉంటుంది. అందుకోసమని వ్యవసాయ పనులున్న రోజుల్లో కాకుండా వ్యవసాయ పనులు లేని రోజులు ఏదైతే ఉంటుందో ఆ రోజుల్లో మాత్రమే వ్యవసాయ కూలీలకి పని దినాలు కల్పించారు. అట్లా కల్పించడం వల్ల రైతులకి ఇబ్బంది లేదు, ఒక పక్క కూలీలకి ఇబ్బంది లేదు. కూలీల విషయంలో కూడా ఇంతకుముందు 100 రోజులు మాత్రమే పని దినాలు ఉండేవి. దీనిని 125 రోజుల పాటు పని దినాలు పెంచడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలమ్మ ఆవిడ పర్యటన చేస్తూ చెబుతుంది, గాంధీ గారిని మోడీ గారిని చంపేశారంటే బాగుందిగా, పేర్లు 2 బాగున్నాయి, గాంధీ మోడీ బాగుంది కాబట్టి గాంధీ గారిని మోడీ గారు చంపేశారు, అందుకని గాంధీ గారి పేరు తీసేశారు, గ్రామాల్లో పని ఆహార పథకం రద్దు చేయబోతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు.